హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈ వీడియో దేనికోసం అంటే మనకి ఈసెట్ 2026 కౌన్సిలింగ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నుంచి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు చాలా డౌట్స్ ఉన్నాయి మీలో, డాక్యుమెంట్స్ రిలేటెడ్గా కానీ వేరే వేరే విషయాల్లో కానీ. అన్నిటికీ కూడా నేను 3-4 వీడియోస్ చేయలేను కాబట్టి సింగిల్ వీడియోలో ఇప్పుడు మీకున్న డౌట్స్ని నేను కొన్ని తీసుకొని మీకైతే రిప్లై ఇవ్వడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. క్లియర్గా ఎంతవరకు నాకు తెలుసో అవి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వన్స్ ఈ ఇన్ఫర్మేషన్ చెప్పకనే ముందు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ప్రీవియస్ ఇయర్స్లో కౌన్సిలింగ్ చూశాను అండ్ చాలామంది స్టూడెంట్స్కి నేను గైడెన్స్ ఇచ్చాను కాబట్టి దాని రిలేటెడ్గా నేను చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా మీకు క్లారిటీ కావాలి అంటే July 4th to July 14th మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ అవుతుంది హెల్ప్ లైన్ సెంటర్స్లోని. ఆ హెల్ప్ డెస్క్ నెంబర్స్ మీకు ఉంటాయి వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేసి వర్కింగ్ హార్స్లోని ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఇంకా అన్క్లియర్ ఉన్నవి మీరు అడగవచ్చు, తెలుసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మీకు ఆ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది మీ కేసులో అనుకుంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెరిఫికేషన్ అప్పుడు విజిట్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్, ఇది క్లియర్గా నేను చెప్పాలి. సో ఫస్ట్ ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం, ఈడబ్ల్యూఎస్ కోసం, క్యాస్ట్ కోసం చాలామంది అడుగుతున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ క్లియర్గా నోటిఫికేషన్లో మనకి ఇష్యూ చేసింది ఏంటి అంటే, 1st Jan 2023 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి ఎలా ఉంటుంది, అంతకన్నా ముందు చేయించుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్స్ని ప్లీజ్ డూ రెన్యువల్ ఆర్ అప్లై ఫర్ ది న్యూ వన్స్. సో అప్లై చేసుకొని అప్పుడు అప్లోడ్ చేయండి. చాలామంది అడుగుతున్నారు. ఈడబ్ల్యూఎస్ కూడా 2025 to 2026 ఫినాన్షియల్ ఇయర్ది వ్యాలిడ్ కాదు. ఇప్పుడు మనం 2026-2027 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ఇది ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి కావాలి అనుకుంటే ఈడబ్ల్యూఎస్ 26-27 ఫినాన్షియల్ ఇయర్ April 1st తర్వాత చేయించింది మీకు అవసరం పడుతుంది. అదే మీకు వ్యాలిడిటీలోకి వస్తుంది. ఓకే, వ్యాలిడ్ అవుతుంది. క్యాస్ట్ కూడా చాలామంది ఎక్స్పైర్ అడుగుతున్నారు క్యాస్ట్ కోసం. ఇన్ జనరల్ క్యాస్ట్ అయితే నాకు తెలిసినంత వరకు 5 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీ సీరియల్ నెంబర్తోని మీరు ఈసెట్ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చుంటారు కదా, అలానే ఇన్ జనరల్ నేను చూసింది అయితే 5 years వరకు పనికొస్తుంది, వ్యాలిడ్ ఉంటుందని చెప్పి. ఓకే, ఒకసారి చెక్ చేసుకొని క్యాస్ట్ రిలేటెడ్గా కూడా మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంటే 5 years లోపలివి పర్వాలేదు, లేదు అనుకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లేదు అంటే వన్స్ ఈసెట్ ఓపెన్ అయిన తర్వాత క్యాస్ట్ కూడా ఆల్రెడీ ఉంటుంది కదా చాలామందిది. సో అది పెట్టి చూడండి. ఒకవేళ కనుక ప్రాబ్లం ఉంది అనుకుంటే అంత సడన్గా మళ్ళీ అప్లై చేయడం అవ్వదు కాబట్టి కొంచెం ముందుగానే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్స్ ఇట్. ఇవి 3 కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ చాలామంది డౌట్ డిప్లొమా మార్క్స్ మెమోస్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం. C20 బ్యాచ్ ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ప్రొవిజనల్ సర్టిఫికేట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పోర్టల్లోకి అప్లోడ్ చేయొచ్చు. బట్ ఎవరైతే C20 బ్యాచ్ కూడా రీసెంట్గా సప్లీ క్లియర్ చేశారో వాళ్ళకి ప్రొవిజనల్ రాదు కాబట్టి మీరు కూడా మార్క్స్ మెమోసే అప్లోడ్ చేయాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మీ దగ్గర రాలేదు కాబట్టి అది. అలానే C23 బ్యాచ్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అప్పుడే రావు కాబట్టి 1st year 3rd sem 4th sem ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ 5th semester మొత్తం అన్ని సెమిస్టర్స్ది కలిపి PDF చేసి యూ నీడ్ టు అప్లోడ్ ఇన్ ది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఎలా అప్లోడ్ చేయాలి అని నేను చెప్తాను. బట్ PDF చేసుకోండి, less than 1 MB ఉండేటట్టుగా PDF అయితే చేసుకోండి. కంప్రెస్డ్ యాప్స్ ఉంటాయి చాలా, మనకి ఆన్లైన్ కంప్రెసర్స్, వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ, అందులోకి వెళ్ళి అన్నీ కలిపి నీట్గా స్కాన్డ్ కాపీస్ 1 MB లోపు స్కాన్ చేసుకొని పెట్టుకోండి. అది మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చాలామంది మా దగ్గర ఒరిజినల్స్ లేవు, మేము సప్లీ రాసాము, ఒరిజినల్ ఎలా వస్తుంది, లేదంటే మేము ఇంకోటి రాసాము మాకు ఒరిజినల్ లేదు. ఏంటి అంటే, మీ దగ్గర ఒరిజినల్ లేకపోతే మీకు ఏమనేరు. జస్ట్ ఏంటంటే ఎన్నైతే ఒరిజినల్ ఉన్నాయో అన్ని ఒరిజినల్స్ యూస్ చేసుకోండి. ఏవైతే ఒరిజినల్స్ లేవో నెట్ కాపీస్ యూస్ చేసుకోండి, లేదా అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్నవి మీరు ఆల్రెడీ పెట్టుకొని ఉంటారు కదా, అవి యూస్ చేసుకోండి. కొంతమందికి ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మార్క్స్ లేవన్నా, మేము అప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు అసలు రిజల్ట్స్ వచ్చాయా లేదో మాకు తెలీదు, అవి ఎప్పుడో వెళ్ళిపోయినట్టున్నాయి అనుకున్న డౌట్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే, మీకు ఇప్పుడు లింక్స్ లేవు, యాక్టివ్లో ఎక్కడా లేవు లింక్స్. ఐదర్ మీరు SBTET వాళ్ళకి అఫీషియల్ వాళ్ళకి మెయిల్ చేయడం, లేదు అంటే మీ కాలేజ్ వాళ్ళకి అడిగితే మీ కాలేజ్ వాళ్ళ లాగిన్లో మీ డీటెయిల్స్ ఉంటాయి, మీ మార్క్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మీకు ఇస్తారు. ఇచ్చిన దాని మీద ఏమైనా సైన్ చేయించుకొని మీరు తీసుకొచ్చి ఇప్పుడు PDF కింద చేయించుకోండి. నెట్ కాపీస్ ఉన్నా పర్వాలేదు, స్కాన్డ్ క్లియర్ కట్గా ఉండాలి, ట్రై చేయండి. ఓకే, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవి కాలేజ్ కోసం. దెన్
ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. చాలా డౌట్స్ ఉన్నాయి, అన్న మా దగ్గర ఎస్ఎస్సి మార్క్స్ ఒరిజినల్ లేవు, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఒరిజినల్ లేవు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు ఒరిజినల్స్ లేవు, అన్ని డిప్లొమా కాలేజ్లో ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మమ్మల్నే కట్టమంటున్నారు ఇప్పుడు అని అడుగుతున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ మనం చూసేదే, కొత్త ఏం కాదు. సో నేను ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి కూడా నా అడ్వైస్ ఏమి ఇచ్చానంటే, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మీరు కాలేజ్లో సబ్మిట్ చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కౌన్సిలింగ్ అప్పుడు ఆన్లైన్లో మీకు ఎక్కడా కూడా టీసీ అప్లోడ్ చేయండి అని చెప్పి ఏం చూపించదు. మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ ఫాము ఈసెట్ అప్లికేషన్ ఎగ్జామ్కి ముందు చేస్తారో ఆ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ ఎక్కడైనా మీకు టీసీ అప్లోడ్ చేయమని అడిగిందా? లేదు కదా. ఆ డీటెయిల్సే మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా ఓపెన్ అయ్యేవి. ఓకే, ఎక్కడా మీకు టీసీ ఏమీ అడగదు ఆన్లైన్లోని. ఆఫ్లైన్కి వెళ్ళిన వాళ్ళు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్తే ఖచ్చితంగా ఎవరైనా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే అమౌంట్ ఆఫ్ ఫీజ్ అనేది గవర్నమెంట్ పే చేయాలి కాబట్టి, ఇప్పుడు మీ మీద బర్డెన్ కాబట్టి ఎవరు ఏమి టీసీని మీకు అబ్జెక్ట్ చేయరని నేను అనుకుంటున్నాను 100%. అది గవర్నమెంట్ ఇంకా ఫీజు రిలీజ్ చేయకుండా టీసీ ఇవ్వరు కాబట్టి. సో మీరు కాలేజ్కి ఏ కాలేజ్ అయితే వచ్చిందో కాలేజ్ ఖచ్చితంగా టీసీ సబ్మిట్ చేయాలి. ఈవెన్ మీకు చెప్పనా, ప్రీవియస్ ఇయర్లో కొంతమంది స్టూడెంట్స్ నేను చదువుకునేటప్పుడు కూడా నేను ఎక్కడ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టీసీ ఇవ్వలేదు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా నేను అమౌంట్ లేట్గా పే చేయడం వల్ల కాలేజ్కి వెళ్ళిన తర్వాత 1 month 2 months అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అప్పుడైతే నేను సబ్మిట్ చేశాను. మా ఫ్రెండ్స్ కూడా అలానే సబ్మిట్ చేశారు, అండ్ మీ జూనియర్స్ కూడా సీనియర్స్ కూడా చాలామంది అలానే సబ్మిట్ చేశారు. కానీ కౌన్సిలింగ్కే మీరు తీసుకెళ్ళి అప్లోడ్ చేయాలి అంటే అది కుదరని పని, ఎందుకంటే ఇప్పుడున్న మీకున్న కన్సర్న్స్ అలాంటివి. కాబట్టి ఎవరికన్నా మీరు అమౌంట్ పే చేసి తీసుకొస్తాను అనుకుంటే వెళ్ళని కూడా తీసుకోండి, సేఫ్ సైడ్కి బాగుంటుంది. లేని వాళ్ళు మీ ఎక్స్ప్లెనేషన్స్ మీరు ఇవ్వాలి. అదిగో అన్న చెప్పాడు, ఇదిగో ఈ అన్న చెప్పాడు అని తోసేయడం కాదు, జస్ట్ మీ ఎక్స్ప్లెనేషన్స్ మీరైతే ఇవ్వాలి. మేము పే చేసుకోలేకపోతున్నాము, ఇలా కన్సర్న్స్ ఉన్నాయి, ఎందుకు తీసుకురాలేదంటే ఇలాంటివి చెప్పాలి. ఓకేనా. సో అది నేను నా సైడ్ నుంచి జెన్యూన్గా మీకు ఈ ఆన్సర్ అయితే ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే టీసీ రిలేటెడ్గా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ రిలేటెడ్గా మీరు తీసుకెళ్లాల్సినవి హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కానీ హెల్ప్ లైన్ సెంటర్కి కానీ విజిట్ చేయండి అంతగా డౌట్ ఉంటే, లేకపోతే వెళ్ళాల్సిన పని లేదు. నా సైడ్ నుంచి అయితే నేను చెప్పాను కదా ప్రీవియస్గా జరిగిన ఇన్స్టెన్సెస్ అని మీకు చెప్తున్నాను. సో ఇది టీసీ కోసం. కాలేజ్కి మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేకుండా కాలేజ్ అడ్మిషన్స్ కష్టం. సో మీరు ముందు వెళ్ళేటప్పుడు కాలేజ్లోని అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడే మీకు మెన్షన్ చేస్తారు, ఒకవేళ టీసీ సబ్మిట్ చేసుకోకపోతే వాళ్ళు టిక్ మార్క్ పెట్టేసుకుంటారు, అది మీరు తర్వాత ఇచ్చుకున్నా వాళ్ళు ఆ కాలేజ్ బట్టి ఉంటుంది, అది మీరు తర్వాత చూసుకోండి. కౌన్సిలింగ్ అయితే ఈ ప్రాసెస్లో వెళ్ళండి అని నేను చెప్తున్నాను. అండ్ ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరికి కావాలో మీకే తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరైతే మైగ్రేషన్ సర్టిఫికేట్కి ఎక్స్పైరీ ఉండదు నేను చూసిన దాని వరకు, రెసిడెన్స్ సర్టిఫికేట్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్స్టిట్యూట్ బట్టి దాన్ని బట్టి మీకు అయితే ఎక్స్పైరీ అనేది ఉంటుంది. మీరు నాన్ లోకల్ కాదు లోకల్ అని ప్రూవ్ చేసుకోవడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది యూజ్ ఉంటుంది. అండర్ 85% రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఏవైతే లోకల్ క్యాండిడేట్స్కి ఉన్నాయో వాటి కోసం ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే నాన్ లోకల్ కింద వెళ్ళిపోతే మళ్ళీ మీకు 15% ఆఫ్ సీట్స్ మాత్రమే రిజర్వ్ అయి ఉంటాయి కాబట్టి సీట్ కేటగిరీ అనేది మీకు మారిపోతుంది. చూసుకోండి. రెసిడెన్స్ సర్టిఫికేట్లో డౌట్స్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ అడగాలో అక్కడ అడగండి. ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే నేను చెప్పిన వరకు చెప్పాను. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, ఫర్ సపోజ్ ఏఈలోనే ఎస్వియూ రీజియన్లోనే అండర్ ఏపీలోనే ఉంటారు, కానీ మీరు మాత్రం డిప్లొమా వేరే దగ్గర చేశారనుకోండి, అప్పుడు మీరు 3 years లేనట్టే కదా. మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాంటి టైంలో మీకు నీడ్ ఉంటుంది, మీకు తెలుసు ఆల్రెడీ, ఎవరికైతే కావాలో వాళ్ళు అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్లైన్ వెరిఫికేషన్ అంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఆన్లైన్ కమ్ ఆఫ్లైన్ వెరిఫికేషన్, ఇన్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ వెరిఫికేషన్ అవుతుంది. ఆన్లైన్లో మిస్టేక్స్ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్లు చేంజ్ చేయాలనుకున్నా, ఇంకేమైనా చేంజ్ చేయాలన్నా ఆన్లైన్లో మీకు పాపప్ చూపిస్తుంది. ఏవైతే ఎడిట్ చేయొచ్చో ఆన్లైన్లోనే మీరు ఎడిట్ చేసుకోవచ్చు డ్యూరింగ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఏవైతే చేయలేరో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఇంకా ప్రాబ్లం ఉంటే వెబ్ ఆప్షన్స్ కన్నా ముందే మీరు క్లియర్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టక ముందే ఏమైనా చేంజ్ చేయాలి, పెట్టిన తర్వాత చేంజ్ చేయడం కుదరదు. ఈసారి cap.apcfss.in మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, నాట్ APSHE పోర్టల్. కాబట్టి చూసుకోండి దీనిలో లాగిన్ ఎలా ఉంటుంది, ఫీ పేమెంట్ సర్వర్స్ ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే ఆర్ యూజింగ్ దిస్ పోర్టల్ కాబట్టి విల్ ట్రై. ఇంకేమైనా కొత్తగా అప్డేట్స్ వస్తాయో, ఎలాంటి అప్లోడింగ్ ప్రాసెస్ ఉంటాయో, సేమ్ అదే ఉంటుందా అనేది మనం చూద్దాము. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కూడా నేను చెప్తున్నాను. అందుకనే స్టడీ సర్టిఫికేట్లు కూడా 7th నుండి డిప్లొమా 3rd year వరకు కావాలి. సో తీసుకొని ఉంచుకోండి. ఓకే. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాలా సులువుగా అయిపోతుంది. ఎవరికైతే ఏ ప్రాబ్లం లేదు, ఏ ఎడిటింగ్లో అవసరం లేదు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయంటే వాళ్ళకి సింపుల్గా అయిపోతుంది. ఏవైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకే కొంచెం టైం పడుతుంది, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది, లేకపోతే ఏ ప్రాబ్లం ఉండదు. లేదంటే అలాగ కూడా లేదనుకున్న వాళ్ళ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. సో క్లియర్గానే చెప్పాను, నాకు అడిగిన డౌట్స్ అన్ని నేను క్లియర్ చేశాను. ఇంకా అదర్ డౌట్స్ ఉంటే అడగండి, నాకు తెలిసిన వాటి వరకు నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. టీసీ కోసం మాత్రం నేను చెప్పినట్టుగానే మీకు అది పే చేస్తే కానీ ఇవ్వరు కాబట్టి అది ఎలా చెప్పాలి, కన్సర్న్స్ ఉన్నాయని చెప్పండి. లేదా ఇంకా డౌట్ ఉంది, మీకు భయం అనిపిస్తుంది అంటే హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.